దేవుడు మన పక్షమున ఉండగా, దేవుడు మన పక్షమున ఉండగా చరిత్రలో ఎవ్వరికి జరగని కార్యాలు నీకు జరగబోతున్నాయి. దేవుడు బలమైన కార్యాలు చేస్తున్న వేళ ఒక క్షణం, ప్రభువా నీవు నా పక్షాన ఉండవా, నా పిల్లల పక్షాన ఉండవా, నా కుటుంబ పక్షాన, నా వ్యవసాయ వ్యాపార పక్షాన, నా ఆత్మీయ జీవితానికి కూడా పక్షాన ఉండవా అని అడగగలిగితే దున్నటం మొదలవుతుంది. మిమ్మల్ని మీరు సమర్పించుకుని ఆయనతో చెప్పాల్సిన మాట, నేను దున్నబడతానయ్యా, దయచేసి నన్ను దున్నవా, నాలో ఉన్న పురుగులు తొలగించవా, నాలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించవా, నాలో ఉన్న కఠినం తొలగించవా అని మీరు ఒక ప్రార్థన చెయ్యండి. దేవుడు మీ పక్షాన్ని రాబోతున్నాడు, దేవుడు మీ పక్షాన్ని నిలబడబోతున్నాడు. మునుపు జరగని కార్యాలు ఇప్పుడు చూడబోతా ఉన్నారు. మార్చి నెలలో మార్పులు జరగబోతా ఉన్నాయి. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఆ ఫలితాన్ని మీరు పొందుదురుగాక. ఇది మొదలుకుని కార్యం జరుగుతుంది. ఇది మొదలుకొని పంట మొదలవుతుంది. ఇది మొదలుకొని భూమి దున్నబడుతుంది. ఇది మొదలుకొని మళ్ళా సస్యశ్యామలుగా జీవితం మారబోతున్న వేళ